షలోం ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. దాదాపు 2000 సంవత్సరాల తర్వాత టెంపుల్ మౌంట్ మీద ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. అది ఏంటో తెలియజేయడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. యాక్చువల్ గా కొన్ని కారణాల వల్ల ఈ యొక్క 4-5 డేస్ ఏ వీడియో చేయలేకపోయాను, కానీ ఈ సమయంలో ఈ వీడియో చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ నెల అనగా ఆగస్టు నెల 2వ తారీఖు సాయంత్రం మొదలుకొని 3వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఇజ్రాయెల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. తీషా బేయావ్ అనే ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని వీరు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. తీషా బేయావ్ అనగా హెబ్రీ మాసములలో ఆవ్ అనే నెల యొక్క 9వ రోజు అనర్థం. ఇక్కడ యూదులు ఈ యొక్క తీషా బేయావును ఎందుకు జరుపుకుంటారు అనంటే, ఆ రోజు ఎందుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు అనంటే, ఆ రోజే మొదటి మందిరము మరియు 2వ మందిరము కూల్చివేయబడడం జరిగింది. ధ్వంసం చేయబడిన ఆ 2 మందిరాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ యూదులు ఉపవాసముతోటి కన్నీటితోటి మందిరము గురించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ వారమంతా యూదులు కొత్త బట్టలు కొనుక్కోరు, లెదర్ షూస్ వేసుకోరు, ఎటువంటి ఉత్సవాలు జరుపుకోరు. ఉపవాసంతో విలాప వాక్యములను ధ్యానం చేస్తూ 3వ మందిరం కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అదే రోజు దగ్గరగా 4000 మందికి పైగా యూదులు టెంపుల్ మౌంట్ కి ఎక్కి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఇంతకు ముందు ఎన్నడూ యూదులు అక్కడ ప్రార్థనలు చేయలేదా? ఇప్పుడు చేసిన ప్రార్థనలకే ప్రత్యేకత ఏముంది, అందులో అంత అద్భుతం ఏముంది అని మీరు అనుకోవచ్చు. వాటన్నిటినీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సంఘటన అనేది ఎంత ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి అని అంటే, టెంపుల్ మౌంట్ ను గూర్చిన కొంత చరిత్ర మనకు తెలియాలి. అంతేకాదు, ప్రస్తుతము ఇజ్రాయెల్లో ఏ యొక్క ప్రభుత్వం అయితే పరిపాలన చేస్తూ ఉందో ఆ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత కూడా మనకు అవగాహన ఉండాలి. ఏ కొండ మీద అయితే మొదటి మందిరము 2వ మందిరము కట్టబడిందో, ఏ స్థలములో అయితే 3వ మందిరం కూడా కట్టబడబోతూ ఉన్నదో దానినే టెంపుల్ మౌంట్ అని పిలుస్తూ ఉంటారు. రోమీల కాలంలో అనగా AD 70లో ఆ యొక్క 2వ మందిరము కంప్లీట్ గా ధ్వంసం చేయబడడం జరిగింది. అప్పటి నుండి ఆ స్థలంలో యూదులు ప్రార్థన చేసుకోవడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. ఇజ్రాయెల్ కి స్వాతంత్రం వచ్చాక ఆ యొక్క టెంపుల్ మౌంట్ మీద ఇటు ఇజ్రాయేలీ ప్రభుత్వానికి కావచ్చు, అటు పాలస్తీనా వాళ్ళకి కావచ్చు, ఎవరికి కూడా సార్వభౌమ హక్కులు లేవు. 1967వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి చుట్టూ ఉన్న అరబ్ దేశాలకు 6 రోజుల యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం యొక్క టెంపుల్ మౌంట్ ని స్వాధీనం చేసుకున్నా కానీ శాంతి ఒప్పందం మేరకు ఆ యొక్క టెంపుల్ మౌంట్ ని తిరిగి అరబ్బులకు అప్పచెప్పడం జరిగింది. ప్రజెంట్ ఆ స్థలం యొక్క సెక్యూరిటీని ఇజ్రాయెల్ ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటూ ఉన్నా కానీ అక్కడ జరిగే కార్యకలాపాలన్నిటినీ పాలస్తీనా మరియు ఈ యొక్క జోర్దాన్ ప్రభుత్వం కలిసి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఆ టైంలో జరిగిన శాంతి ఒప్పందం ప్రకారము ఆ స్థలములో యూదులకు ప్రార్థన చేసుకోవడానికి అనుమతి లేదు. యూదులు ఆ స్థలానికి వెళ్ళొచ్చు, ఆ స్థలాన్ని సందర్శించవచ్చు, ఆ స్థలం మీద కొంతసేపు సంచరించవచ్చు, కానీ ఏ రకంగానైనా ప్రార్థన చేసుకోవడానికి వారికి అనుమతి ఉండదు. ఇప్పటికీ ఎవరైనా యూదులు ఆ యొక్క టెంపుల్ మౌంట్ ఎక్కి వెళ్ళాలి అని అంటే వారికి ఇజ్రాయేలీ వారు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇజ్రాయేలీ సైనికుల సెక్యూరిటీ లేకుండా యూదులు ఎవరు కూడా ఆ యొక్క టెంపుల్ మౌంట్ కి ఎక్కి వెళ్ళరు. ఎప్పుడైనా సంవత్సరంలో ఏదో ఒక ప్రత్యేకమైన రోజులో కొంతమంది యూదులు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆ టైం వరకు ప్రభుత్వం కొంచెం చూసి చూడనట్టుగా కొంత సడలింపు ఇవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ ఈ యొక్క ప్రార్థన ఉపకరణములను తీసుకుని వెళ్ళడానికి అస్సలు అనుమతించదు. ప్రార్థన ఉపకరణములు అనగా ఈ యొక్క ప్రేయర్ షాల్ కావచ్చు, ఈ యొక్క టెఫ్లిన్ కట్టుకొని ప్రార్థన చేయడం కావచ్చు, ధర్మశాస్త్రం పట్టుకొని అక్కడ ప్రార్థన చేయడం కావచ్చు, ఇజ్రాయేలీ జెండాలు చూపించడం కావచ్చు, వీటికి ప్రభుత్వము అస్సలు అనుమతి ఇవ్వదు. ఎందుకు అనంటే, ప్రభుత్వం కనుక అనుమతి ఇచ్చింది అనంటే చాలా భయంకరంగా గొడవలు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యూదులు వారికి నచ్చినట్టుగా ప్రశాంతంగా ప్రార్థన చేసుకునే పరిస్థితి ఇప్పటి వరకు నెలకొల్పబడలేదు. కానీ మొన్న తీషా బేయావ్ రోజు మాత్రము గొప్ప అద్భుతం జరిగింది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు మరొక చిన్న విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ప్రస్తుతము ఇజ్రాయెల్లో ఉన్న ప్రభుత్వము చాలా ప్రత్యేకమైన ప్రభుత్వము. ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇటువంటి ప్రభుత్వం స్థాపింపబడడం అనేది ఇదే మొదటిసారి. ఏంటి ఈ ప్రభుత్వం అనుకున్న అంత ప్రత్యేకత అనంటే, ఇజ్రాయెల్ దేశం స్థాపింపబడిన నాటి నుండి నేటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా సింగిల్ గా ప్రభుత్వాన్ని స్థాపించలేదు. అనగా ఏ రాజకీయ పార్టీకి కూడా ఆ మ్యాజిక్ ఫిగర్, ఆ మెజారిటీ అనేది రాలేదు. ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించాలన్నా గానీ మిగతా ఆ యొక్క 6-7 తోక పార్టీలను కలుపుకొని వారు ప్రభుత్వాన్ని స్థాపించేవారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం
ఇప్పుడు నెతన్యాహు గారి యొక్క లికుడ్ పార్టీ అలాగే కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైన పార్టీలు ఏకమవ్వడం తోటి వారికి మెజారిటీ వచ్చేసింది. ఇక్కడ ఇజ్రాయెల్లో కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైన పార్టీలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం స్థాపింపబడిన నాటి నుండి నేటి వరకు వారి పోరాటం ఏంటి అని అంటే ధర్మశాస్త్రాన్ని దేశ రాజ్యాంగంగా చేయాలి అనేది వారి తపన. దయచేసి గమనించండి, ఇజ్రాయెల్ దేశం యొక్క రాజకీయాన్ని మనం ఇతర దేశాల రాజకీయాలతోటి పోల్చలేము. ఎందుకు అనంటే ఇతర దేశాల రాజకీయాలకు రాజకీయము వేరు, మతము వేరు, ప్రభుత్వం వేరు, మతము వేరు. కానీ ఇజ్రాయెల్ దేశానికి వచ్చే వరకు మతాన్ని రాజకీయాన్ని మనం వేరు చేయలేము. మనం పాత నిబంధనలు గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేలులకు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే రాజులు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించడం స్టార్ట్ చేశారో వారు ఆ రాజ్యాన్ని దేన్ని బేస్ చేసుకొని పరిపాలించారు? ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని పరిపాలించారు. అనగా ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా చేసుకొని పరిపాలించారు. సో రాజ్యాన్ని పరిపాలించడం కావచ్చు, అటు తర్వాత యొక్క మందిరం యొక్క దేవాలయం యొక్క కార్యకలాపాలు కావచ్చు, ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాలు కావచ్చు, ఇవన్నీ కలిసే ఉంటాయి, సపరేట్ గా ఉండవు. ఇక్కడ నాస్తికులైన యూదులు సైతము సున్నతిని ఆచరిస్తారు, షబ్బాతును పాటిస్తారు, ఆ యొక్క ట్రెడిషన్స్ ని వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. సున్నతి కావచ్చు, ఈ యొక్క షబ్బాతు కావచ్చు, ఇవన్నీ మతపరమైన అంశాలు. మేము దేవుని నమ్మం కదా, ఇవెందుకు చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఉండరు. ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన విధులన్నీ ఇక్కడ యూదుల లైఫ్ స్టైల్లో భాగమైపోయాయి. కాబట్టి ఇక్కడ రాజకీయాన్ని, ధర్మశాస్త్ర సంబంధమైన వ్యవహారాలను మనం వేరు చేయలేము. అయితే ఇజ్రాయెల్లో ఉన్న ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన రాజకీయ పార్టీలు ధర్మశాస్త్రాన్ని దేశ రాజ్యాంగంగా చేయాలి అని ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వారు ఎన్నడూ ఊహించిన విధముగా, చాలా అద్భుతంగా, చాలా ఆశ్చర్య విధముగా మొన్న జరిగిన ఎలక్షన్స్ లో నెతన్యాహు గారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం వారికి వచ్చేసింది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులందరి హృదయాలు తిరిగి ధర్మశాస్త్రం వైపు తిప్పబడాలి, ధర్మశాస్త్రంలో పేర్కొనిన ఇజ్రాయెల్ దేశం యొక్క సరిహద్దులను తిరిగి దేశము స్వాధీనం చేసుకోవాలి, టెంపుల్ మౌంట్ మీద యూదులు తిరిగి ప్రార్థనను ప్రారంభించాలి అని ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తూ ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన రాజకీయ పార్టీల నుండి పుట్టుకొచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు బెన్ గ్వీర్. అతను ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం యొక్క నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో ఈసారి ఈ యొక్క తెషా బేయావ్ రోజు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. లాస్ట్ ఇయర్ కూడా ఆ ప్రార్థనలు జరిగాయి. కాకపోతే ఈ ఇయర్ కి ఉన్న ప్రాధాన్యత ఏంటి అని అంటే వారు టెఫ్లిన్ ని తీసుకొని వెళ్ళి టెఫ్లిన్ ని చేతికి చుట్టుకొని వారు ప్రార్థనలు చేశారు. వారు ఎప్పటి నుండో ఆశిస్తున్నట్టుగా ఇదిగో దేవుడి సన్నిధిలో ఆ యొక్క పర్వతం మీద ప్రేయర్ షాల్ కప్పుకొని ప్రార్థన చేయాలి అని ఆశిస్తున్న విధముగా ఈసారి ఆ స్థలంలో ప్రేయర్ షాల్ కప్పుకొని మనసారా ప్రార్థన చేశారు. టెఫ్లిన్ చుట్టుకొని ప్రార్థన చేశారు అని చెప్పాను కదా. ఆ యొక్క టెఫ్లిన్ అంటే ఏంటి అని అంటే ఆ టెఫ్లిన్ అనేది ఈ యొక్క నుదిటికి చుట్టుకుంటారు, అలాగే ఇక్కడ చేతికి చుట్టుకుంటారు. ఆ యొక్క డబ్బాలలో ధర్మశాస్త్రానికి సంబంధించిన వాక్యాలు ఉంటాయి, దేవుని వాక్యం ఉంటది. అంటే ఒక రకంగా దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని ఆ యొక్క పర్వతం ఎక్కి దేవుని మందిరం ఉండే స్థలంలో వారు మనసారా ప్రార్థన నిర్వహించడం జరిగింది. ఒక రకంగా ఇజ్రాయేలీ ప్రభుత్వం గేట్లు ఎత్తివేసినట్టుగా అయిపోయింది. AD 70లో రెండవ మందిరం కూల్చివేయబడ్డాక ఇప్పటి వరకు కూడా అంత ఫ్రీగా టెఫ్లిన్ చుట్టుకొని ప్రేయర్ షాల్స్ కప్పుకొని అందరూ కలిసి సాగిల పడుతూ అంత ఫ్రీగా ప్రార్థనలు చేయడము ఇదే మొట్టమొదటిసారి. దాదాపు 2000 సంవత్సరాల తర్వాత అద్భుతం చోటు చేసుకుంది. ברוך שם כבוד מלכותו לעולם ועד. كل شعب بود مخيس الأموات. వీటి ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే దానియేలు గ్రంథంలో, అటు తర్వాత ప్రకటన గ్రంథంలో పేర్కొనబడిన ప్రవచనాలు నెరవేర్చబడే కాలము అతి సమీపంలో ఉన్నది. అంతేకాదు యూదులు ప్రార్థన చేసేటప్పుడు వారి యొక్క ప్రేయర్ షాల్ని ఎందుకు యూజ్ చేస్తారు, అలాగే ఈ యొక్క టెఫ్లిన్ అంటే ఏంటి, ఎందుకు వాళ్ళ రకంగా చుట్టుకొని ప్రార్థన చేస్తారు, అంతేకాదు యూదులు ఈ యొక్క తల మీద కిప్పా పెట్టుకుంటారు, అది ఎందుకు పెట్టుకుంటారు, ఆ యొక్క టోపీ ఎందుకు పెట్టుకుంటారు, మరి కొంతమంది యూదులు అయితే ఇక్కడ సైడ్స్ కి ఈ రకంగా హెయిర్స్ ని పెంచుతారు అన్నట్టు, ఎందుకు వారు ఆ రకంగా పెంచుతారు, అండ్ కొంతమంది యూదులకు దారాల లాగా ఇక్కడ కింద వేలాడుతూ ఉంటుంటాయి, అవి ఎందుకు, వాటన్నిటిని గురించి స్పష్టంగా నేను మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు చాలా మంది ఏమనుకుంటూ ఉన్నారు అని అంటే
తీషా బేయావ్ రోజు యూదులు ఏ ప్రార్థనలు అయితే నిర్వహించారో వెస్టర్న్ వాల్ దగ్గర కొన్ని వేలాది మంది యూదులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించడం జరిగింది. అయితే ఆ ప్రార్థనలను చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఏంటి అని అంటే, ఇదిగో అసలైన ఎర్రని పెయ్య వధింపబడింది, ఇంతకు ముందు మనం ఏదైతే అదొక ప్రాక్టీస్ సెషన్, ప్రాక్టీస్ సెర్మనీ అనుకున్నామో అది ప్రాక్టీస్ సెర్మనీ కాదు, అదే అసలైన బలి. అసలైన బలి జరిగింది కాబట్టే ఇదిగో యూదులు వేలాదిగా వచ్చి 3వ మందిరం కట్టడానికి వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు అనేసి తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఈ సంవత్సరం అనే కాదు, ప్రతి తీషా బేయావ్ రోజు వేలాది మంది యూదులు వెస్టర్న్ వాల్ దగ్గరికి తరలి వచ్చి ప్రత్యేకంగా 3వ మందిరం కోసం ప్రార్థనలు చేస్తారు. ఆ రకంగా వేలాది మందిగా గ్యాదర్ అయి ప్రార్థన చేసినంత మాత్రాన ఎర్రని పెయ్య బలి ఇచ్చేసినారు అని అనుకోకూడదు. ఆ ఎర్రని పెయ్యను గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనేది కూడా నేను మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఆ ఎర్రని పెయ్యను కాల్చే ఆ యొక్క సెర్మనీని నిర్వహించే రబ్బీని నేను కలిశాను. మరి వారితో కొద్దిసేపు కూర్చొని మాట్లాడి నిజ నిజాలన్నీ తెలుసుకొని ఆ ఎర్రని పెయ్య యొక్క భస్మమును కూడా నేను చూసి నా చేతులతో ముట్టుకొని రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నిటినీ అతి త్వరలో నేను మీకు తెలియజేస్తాను. సో మనమైతే యూదుల రక్షణ నిమిత్తము, యెరూషలేము క్షేమం నిమిత్తము ప్రార్థన చేయడము మానకూడదు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ నిమిత్తం బాగా ప్రార్థన చేయండి. ఒక చారిత్రాత్మకమైన బిల్లును ఇజ్రాయేలీ పార్లమెంట్ లో, కెన్నెసెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బిల్లు అనేది ప్రవచనాల నెరవేర్పులో భాగంగా కనబడుతూ ఉన్నది. ఆ బిల్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, నేను ముందు వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ సమాచారం ఇంపార్టెంట్ అనుకుంటే తప్పకుండా మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.